అనుకున్నట్టుగానే మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించి బిగ్ సక్సెస్ చేస్తారనే దానికి నిదర్శనం మళ్ళీ కేరింత. నాకు తెలిసి గత 10 సంవత్సరాల్లో ఒక సినిమా రెండో వారం ఇలా పికప్ అయి హౌస్ఫుల్స్కి రావడం అనేది ఎప్పుడో నేను నువ్వే కావాలి అప్పుడు చూశాను, దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం. మా కొత్త ఆర్టిస్టులు అందరూ బ్రహ్మాండంగా చేశారు, వాళ్ళందరినీ ఆదరించారు. ఎస్పెషల్లీ నూకరాజుకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు నూకరాజు క్యారెక్టర్. సో ఇలా అందరు ఎంతో కష్టపడి చేసిన సినిమాని అందరికీ మా సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దిల్ రాజు సార్కి, సాయి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. కేరింత సినిమా ఫస్ట్ డే నుంచే మాకు తెలుసండి, స్పెషల్ మూవీ అందరికీ. అంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా ఏ సినిమాకి ఇన్ని ప్రెస్ మీట్లు జరుగుండవు. బిఫోర్ సినిమా మేము హామీస్తో వచ్చాం, సినిమా బాగుంటుంది తప్పకుండా చూడండి. రిలీజ్ అయినప్పుడు అందరినీ రిక్వెస్ట్ చేసాము, సినిమా బాగుంది అంటే వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దు అని. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాం వేర్ మేము అన్నదంతా కరెక్ట్ ప్రూవ్ అయిపోయింది. సో more than anything, it's very honorable to be a part of such a film. చాలా ఫ్రెష్గా కొత్తగా వచ్చామండి, సినిమాతో లాంచ్ అయ్యాం. సో స్టార్టింగ్ నుంచి మాకు నాకు పర్టికులర్గా చాలా కంగారుగా ఉండేది. అలాంటిది సినిమా రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ అయ్యి ఇప్పుడు ఇలా మీ అందరితో మాట్లాడుతుంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ ఇక్కడే స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఫస్ట్లో మా అందరం సాటిస్ఫై అవ్వడం కానీ నేను అనుకునేవాడిని, మా ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవుతే మాకు హ్యాపీగా ఉంటుందని. అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే నిన్నటిదాకా కొంచెం టెన్షన్గానే ఉంది నాకు. వైజాగ్ ఏరియాస్ అన్ని ఏరియాస్ హౌస్ఫుల్స్ వస్తున్నాయని తెలిసింది కానీ బట్ ఇంకా రావాలి, ఇంకా పెరగాలనే ఫీలింగ్ ఉంది. నేను నైట్ తోటే అది కూడా సాటిస్ఫై అయింది. రాజు రిపేర్ ఎంత కలెక్ట్ అవుతుంది ఏంటి అన్నది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఆడియన్స్కి. సినిమా రిలీజ్ అయిపోయింది, అందరూ హిట్ అన్నారు, పాజిటివ్ టాక్తో వెళ్ళింది. బట్ ఎక్కడో ఇంకా కలెక్షన్స్ బాగుంటుంది. రాజుగారి ఫేస్లో ఆ స్మైల్ రావట్లేదు, అది అనిపించింది. అది ఫస్ట్ అది అనుకున్నాను, బికాజ్ దే నాట్ సాటిస్ఫైడ్. అంటే మామూలుగా ఎనీ అదర్ ప్రొడ్యూసర్ సండేకి వచ్చిన టాక్కి డెఫినెట్లీ విల్ బి సాటిస్ఫైడ్, బట్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండి. బట్ తర్వాత ఐ థింక్ ఈ వీకెండ్ లాస్ట్ వీకెండ్ కంటే ఇట్ వాజ్ మచ్ బెటర్, డబుల్ ద కలెక్షన్స్ ఉన్నాయి. సో వెరీ వెరీ హ్యాపీ.